వనపర్తి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లీడ్ బ్యాంక్ రూపొందించిన 4361.66 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను బ్యాంకర్ల జిల్లా స్థాయి కమిటీ ఆమోదించింది. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించిన బ్యాంకర్ల జిల్లా స్థాయి కమిటీ సంప్రదింపులు సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకులు రైతులకు సరిపడా రుణాలు అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వం రైతు రుణమాఫీపై త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతోందని, రుణమాఫీ కాగానే బ్యాంకులకు రైతు రుణ బకాయిలు జమ అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అమోల్ పవార్, ఆర్బీఐ నుంచి ఎల్డీఓ పల్లవి, నాబార్డ్ ఏజీఎం మనోహర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ దాదాసాహెబ్ ఖోగారే, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీనివాసమూర్తి, ఎస్బీఐ ఏజీఎం, బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దాదాపు 7 నెలల సమయం తర్వాత ప్రారంభమైన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రజావాణి దరఖాస్తు స్వీకరణ, రసీదు ఇచ్చు ప్రక్రియను జిల్లా కలెక్టర్ చిన్నారెడ్డికి వివరించారు. రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అధికారులు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లాలోని వీపంగండ్ల, చిన్నంబావి, పానగల్ మండలాలకు సంబంధించి విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, రెవెన్యూ, సాగునీటి శాఖల జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రత, వైద్య సదుపాయాలను సమకూర్చేలా అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులు నాసిరకం విత్తనాలు కొని మోసపోవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో, విత్తనాలు విక్రయించే డీలర్లతో ఆయన 2 సార్లు సమావేశాలు నిర్వహించారు. నాసిరకం విత్తనాలను అరికట్టడానికి వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాలోని పత్తి రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఐడీఓసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రక్షితా కె మూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్తో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు, త్రాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా క్రీడలు, యువజన శాఖ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 490 మంది బాలికలు, బాలురకు నెల రోజుల పాటు 10 శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చింది. వేసవి కాలంలో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించడం ద్వారా పిల్లలకు క్రీడల పట్ల మక్కువ కలిగించటం, ఆసక్తి ఉన్న క్రీడల్లో తర్ఫీదు ఇచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సంసిద్ధులను చేయడం ముఖ్య ఉద్దేశమని క్రీడలు, యువజన శాఖ జిల్లా అధికారి సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్ష కోసం జిల్లాలో మొత్తం 17 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వనపర్తి పట్టణంలో 15 కేంద్రాలు, కొత్తకోట మండల కేంద్రంలో 2 సెంటర్లు ఏర్పాటు చేశారు.